ఈ సమయం దైవసేవకు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక బైబిల్ స్టడీకి మనం చేరుకున్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని చేయబడిన ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడును మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాస అయిన మా గొప్ప దేవ మీకే స్తోత్రములు నాయన. మేమందరము ఈ బుధవారపు బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడగా విని నేర్చుకున్నట్టుకు మేమందరము తరలి వచ్చి ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడమని మా జీవితాలకు ఉపయోగపడే విలువైన విషయములను గ్రహించటకు మాకు శక్తిని ప్రసాదించడం వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడై యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇది కిందికి అయిపోయి కొంచెం పైకి కొంచెం హైట్ చేస్తే సెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. రైట్. చూడారా విలాప వాక్యములు 2వ అధ్యాయం. వచ్చే వారం మనము విలాప వాక్యములు ధ్యానించే అవకాశం ఉండదు కనుక ప్రభు చిత్తమైతే 2వ అధ్యాయాన్ని ఈ వారం ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు వచ్చే వారం మనము విలాప వాక్యాలు మాట్లాడుకోలేము? గుడ్, గుర్తుంది అనమాట. ఓకే, గుడ్, నైస్. ఆల్రైట్. ఎంతవరకు మనము ధ్యానించాం గత వారం? చెప్పగలరా ఎవరైనా? 16th verse. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచ్చు దాన్ని మృంగివేసి ఉన్నాము. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించని దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకున్నది. ఇది చదువుకుంటూ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు శిలువ మీద వేలాడుచుంటే వారు తలలు ఊచుచు ఇంతటితో మేము అనుకున్నది సాధించాం, ఎలాగైనా ఆయనను పట్టుకోవాలి, ఆయన చంపివేయాలి అని శిలువ మీద యేసు ప్రభు వేలాడుచుంటే తలలూచుచు అని మార్కు సువార్త 15వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. చిన్న రీక్యాప్. మనం లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నామో చిన్న జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఒకదానికి నాశనం కలిగినప్పుడు దానిని నాశనం చేసిన వారు లేదా దాని యొక్క నాశనమును కోరుకున్నవారు ఈ దినం కొరకే కదా మేము ఎదురు చూస్తుండేది, దీని పని ఇంతటితో అయిపోయింది అని సంతోషించేవారు.
యేసు ప్రభువును కూడా సిలువ మీద చంపినప్పుడు వాళ్ళు అలానే అనుకున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము యేసు ప్రభు సిలువ మీద వేలాడుచుండగా అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడు, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయనను దూషించి అలా ప్రభువును అలా హేళన చేశారు, ఎగతాళి చేశారు. అలానే మత్తయి సువార్త 27వ అధ్యాయం కూడా చూసాం మనం. మత్తయి సువార్త 27 39, 40, 41 వచనాలు. ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, దీనితో పాటుగా మనము ఇంకొక వచనాన్ని కూడా చూసాం. చెప్పగలరా? ఎన్నో వచనం? విచ్ 3:14? దానికంటే ముందు ఇంకోటి చూసాం. వెరీ గుడ్. కీర్తన 22, ఇది 7వ వచనం. ప్రభు సిలువ మరణానికి సంబంధించి ఒక ప్రవచనం, ప్రాఫెసీ స్టడీ కదా, చక్కగా స్టడీ చేద్దాం. కీర్తన గ్రంథంలో చెప్పబడిన మాట, దావీదు గారు ఉన్నప్పుడు రాయబడిన మాట. మత్తయి సువార్తలో నెరవేర్చబడుతుంది, మార్కు సువార్తలో నెరవేర్చబడుతుంది. ఎంత సుదీర్ఘమైన భవిష్యత్తు బైబిల్కి తెలుసో మనం ఆలోచించాలి. బైబిల్ తెలుసు అంటే దేవునికి భవిష్యత్తు, ఫ్యూచర్. చూసారా, యేసు ప్రభు సిలువ మీద వేలాడేటప్పుడు ఆయన చూసి తలలూచుచు ఆహా, ఇతని పని ఇట్లా అయిందిలే అని అప్పుడు అనుకుంటారట. అలా అనుకుంటారని 22వ కీర్తనలో ప్రవచనం రాస్తుంది. చూడండి అక్కడ 22 కీర్తన 7వ వచనం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఏమర్థం అవ్వాలి మనకు? అవర్ గాడ్ నోస్ ద ఫ్యూచర్. మన దేవునికి భవిష్యత్తు తెలుసు. మనకు దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనకు 2 విషయాలు తెలుసు, మన దేవునికి 3 విషయాలు తెలుసు. మనకేం తెలుసు అంటే గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలియదు, ఫ్యూచర్ తెలియదు. దేవునికి ఏం తెలుసు? గతము తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అందుకే మన దేవుణ్ణి ఏమంటారు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడా దేవా. మనకేం తెలుసు? గతం తెలుసు అని మనం అనుకున్నా గతం మనకు పూర్తిగా ఏం తెలియదు. ఎందుకంటే గతం గతః అనేస్తాం, సింపుల్, గతించిపోయింది. లాస్ట్ వీక్ వెన్స్డే రోజు ఉదయం మనము ఏం బ్రేక్ఫాస్ట్ చేసామో వెంటనే చెప్పలేము మనం. చెప్పగలమా? నాకైతే గుర్తులేదండి. మీకు గుర్తుంటే నిజంగా మీకు జోహార్, థ్యాంక్ యూ. మీ జ్ఞాపక శక్తికి చాలా సంతోషించాను. మాకు గుర్తుందండి అని ఎవరైనా చెప్పగలరా? చెబితే మీరు ఇరుక్కుపోతారు. ఎందుకో చెప్పనా? మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో గుర్తుంది, కానీ లాస్ట్ వీక్ వెన్స్డే సాయంత్రం నేను బైబిల్ వాక్యం చెప్పాను, మీకు గుర్తులేదా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి గుర్తు ఉన్నా ఒక కష్టమే, గుర్తు లేకున్నా ఒక కష్టం. గుర్తు లేదు అన్నారనుకోండి, చూసారు మీరు ఏం స్వీకరించారో మీకు జ్ఞాపకం లేదు, అందుకే బైబిల్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అనే మాట రావచ్చు. గుర్తుందండి ఏం బ్రేక్ఫాస్ట్ చేసామన్నారంటే, బ్రేక్ఫాస్ట్ అయితే గుర్తుంది, బైబిల్ గుర్తులేదా అనే 2 వైపులా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లే ఈ ప్రశ్న. ఆల్ రైట్, గుడ్.
కాదండి, డిసెంబర్ కదా, క్రిస్మస్ సీజన్, మరి విలాప వాక్యములు ఎందుకు చెప్పాలి? కొంచెం ప్రభు యొక్క జననం గురించి చెప్పచ్చు కదా అనే సందేహం ఎవరికైనా ఉండవచ్చు. నిజానికి మనం వింటున్నదే ప్రభు యొక్క జననం యొక్క సందేశాలు. విలాప వాక్యములు వింటూ ఇది మన చెవులకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ మాటలు, కానీ మనసు పెట్టి ఆలోచించాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే ముందు దేవదూత మరియమ్మ గారికి యోసేపు గారికి ప్రత్యక్షమై మీకు కుమారుడు జన్మించిన తర్వాత ఏం పేరు పెట్టాలి అనేది మత్తయి సువార్తలో యోసేపు గారికి 21వ వచనంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలి. యేసు అను పదానికి అర్థం రక్షకుడు. ఈ రక్షకుడు దేని నుండి రక్షించాలి? దేని నుండి రక్షించాలి రక్షకుడు? మనము ఏ స్థితిలో ఉంటే రక్షించాలి అని అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విలాప వాక్యములు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి గుర్తుందా ఎవరికైనా? వెరీ గుడ్. విడువబడిన యెరూషలేం, డెజర్టెడ్ జెరూసలేం. 2వ అధ్యాయానికి మనం పెట్టుకున్నటువంటి విషయమే జెరూసలేం డెస్ట్రాయిడ్, నాశనమైన యెరూషలేం. డెజర్టేషన్ అండ్ డిస్ట్రక్షన్. డెజర్టేషన్, పట్టణాన్ని దేవుడు వదిలేసాడు. ఆ పట్టణం, అందుకే బైబిల్ చాలా మన ఊహకు అందనటువంటిది అద్భుతమైన గ్రంథం. 127 కీర్తనలో ఒక మాట ఉంటుంది, మొదటి వచనం. 127 కీర్తన మొదటి వచనం. సాధారణంగా గృహప్రవేశాలప్పుడు ఈ వచనం ఎక్కువగా గుర్తు చేస్తారు. 127 కీర్తన, సామ్ నంబర్ 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చదవండి సిస్టర్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే యెరూషలేం అనే పట్టణం ఈ 586 BCలో ఈ రీతిగా కాల్చబడుటకు, దహించి వేయబడుటకు, నాశనమవుటకు గల కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడటం మానేశాడు. ఎప్పుడైతే పట్టణమే కాపాడబడలేదో ఆ పట్టణంలో ఉన్న ఇల్లులు కూడా ఏమైపోయాయి? ఇల్లులు, దేవాలయము అంతా కాల్చబడి ఎటు చూసినా బూడిద, చెత్త. కాల్చబడిన తర్వాత ఎలాగైతే మిగిలిపోయి ఉంటుందో అలా అయిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి, దుస్థితి ఎందుకు వచ్చింది వారికి అని ఆలోచిస్తే దేవుడు మోషే గారి ద్వారా అనుగ్రహించినటువంటి, మన నిర్గమాకాండంలో విన్నాంగా, మనకైతే కూర్చోవడానికి ఒక మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ వారిని ఎక్కడ కూర్చోబెట్టి చెప్పాడు వాక్యం? నిర్గమాకాండం 19లో సీనాయి కొండ దగ్గర మీరు బట్టలు ఉతుక్కొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని కూర్చోండి, నేను మాట్లాడతానని వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టిన తర్వాత 20వ అధ్యాయంలో దేవుడు మొదటి మాట చెప్పిండేదే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశము క్రింద ఉన్నటువంటిది, ఆకాశంలో కనపడేవి వేటిని కూడా మీరు చేసుకోకూడదు, పూజింపకూడదు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, నీ పురుగు అనేది ఏది ఆశింపకు. అలా ప్రారంభించాడు దేవుడు తన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆ రోజు అనుగ్రహించాడు.
అలా కాలం గడిచింది. దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని, రెండంచులు గల ఖడ్గాన్ని చేతపట్టుకొని ప్రయాణాలు మొదలుపెట్టారు అరణ్యంలో. పేరుకు విశ్వాసులుగా ఉండవలసిన వీరు వారి ప్రయాణం అంతటిలోనూ దేవుని మీద సనుగుచు, గొనుగుచు, సందేహిస్తూ అలా సాగింది వారి ప్రయాణం. ఆ కారణం చేత అరణ్యంలో రాలిపోయారు పితరులు. 40 సంవత్సరాల పాటు నడిచారు. యోర్దాను నది ఒడ్డుకు వచ్చారు. మోయాబు దేశం అంతా. ఆ ప్రాంత సరిహద్దులకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండవసారి కూర్చోబెట్టాడు మోషే గారు. నేను వెళ్ళిపోవలసిన దినములు సమీపమయ్యాయి. అక్కడ నిర్గమాకాండంలో మీ పితరులకు నేను ఏవైతే చెప్పానో వాళ్ళు లేరు, ఇప్పుడు అరణ్యంలో రాలిపోయారు. 40 సంవత్సరాలు అయిపోయారు. దేవుడు నన్ను కూడా దాటద్దని చెప్పాడు యోర్దాను నదిని. కాబట్టి పిల్లలారా మీరు కూర్చోండి అని రెండవసారి ఉపదేశించాడు. అది ద్వితీయోపదేశకాండం. అనగా రెండవసారి ఉపదేశించాడు. మీరు మాట వినాలి, దేవుని మాట. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2 భాగాలు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం డిట్రానమీ చాప్టర్ నంబర్ 28. ద్వితీయోపదేశకాండం 28 2 భాగాలుగా విభజింపబడింది ఆ 28వ అధ్యాయం. మొదటి భాగం అంతా ఆశీర్వాదాలు దీవెనలే. రెండవ భాగం అంతా 15వ వచనం నుండి ప్రారంభమవుతుంది. రెండవ భాగం ద్వితీయోపదేశకాండం 28 15వ వచనము నుండి ఆ చివరి వచనం వరకు ఆ అధ్యాయం అంతా మీరు వినకపోతే పరిస్థితి ఇది అని ముందుగానే చాలా చెప్పి రెండవసారి ఉపదేశించి ఆ తర్వాత 34వ అధ్యాయంలో మోషే గారు కన్ను మూస్తారు. ఇప్పుడు విలాప వాక్యం దగ్గరకు వద్దాం. వీరు చేసిన పాపములే దేవుడిచ్చిన ఈ యెరూషలేము అనే పట్టణం కోల్పోవడానికి కారణమైంది. ఎక్కడెక్కడి నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాం చూడండి. 127 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపాడు వారి ప్రయాస వ్యర్థమే. ఆయన కాపాడకపోతే పట్టణాలు నాశనమైపోతున్నాయి. ఇక్కడే చెప్పానా ఎక్కడ చెప్పానో నాకు గుర్తులేదు, కానీ ప్రతి ఏటా దేవుడు ఆయా కాలాలకు, శీతాకాలం అయితే మంచు కురిపిస్తున్నాడు, వర్షాకాలం అయితే వర్షములను దయచేస్తున్నాడు, ఆయా ఋతువులకు అవి దయచేస్తున్నాడు. మన యొక్క మనస్సు ఎలాగైతే మారుతూ ఉంటుందో దేవుని విషయంలో, ఆకాశము నుండి వర్షమును కురిపించే ఈ మేఘాలు వాటి మనస్సు కూడా మార్చుకొని వర్షము నీరు బదులుగా, వాటర్ బదులుగా దారాలుగా ఒక నిప్పు లేదా అగ్ని అలా వచ్చిందనుకోండి భూమి మీద, మన పరిస్థితి. ఎందుకంటే ఆకాశంలో సూర్యుడు, మధ్యలో మేఘాలు, ఆ తర్వాత భూమి. సరే, అగ్ని వరకు పక్కన పెడదాం. చల్లనీళ్ళకు బదులుగా వేడి నీళ్ళు కురిసాయి అనుకోండి 100 డిగ్రీల సెల్సియస్లో మేఘాల్లో నుండి, ఇక మన పరిస్థితి ఏంటి? తట్టుకోలేము. అంటే మేఘాల స్వభావం అలానే ఉంది, సూర్యునికి వెలుగునిచ్చే ఆ స్వభావం అలానే ఉంది, చంద్రునికి ఆయా రోజులు దినములకు తగినట్టుగా వెన్నెల అమావాస్య, వెన్నెల వెలుతురు, పౌర్ణమి అమావాస్య అలా వస్తుంది. దాని గుణం మారలేదు. ఆలోచించండి, గుణం మారలేదు. భూమి మనుషులకు ఉత్పత్తినివ్వాలి, అవసరమైనటువంటి పంటలు, దాని యొక్క గుణం మారలేదు. ఆకాశంలో ఎగురు పక్షులు, అడవి యొక్క క్రూర మృగాలు, మనం క్రూర మృగాలు అని క్రూరం అని అంటున్నాం, కానీ వాటి గుణం అది మనం ఏం చేయలేదు. సింహాలు, పులులు,
ఇతర జంతువులను చంపుకోవాలి, తినాలి, లేదా అవి చచ్చిపోతాయి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన ఇండ్ల దగ్గర అక్కడక్కడ ఆవులు అవి తిరుగుతూ ఉంటాయి, కౌస్, బఫెలోస్ అని. అక్కడక్కడ చెత్తలో ఉన్న ఫ్రూట్స్, గడ్డి అలా ఏరుకొని తింటుంటే మనకి వీ హ్యావ్ నో ప్రాబ్లం. అలా కాకుండా ఈ ఆవులు, కౌస్ అండ్ బఫెలోస్, గేదెలు వీధి కుక్కలు పోతుంటే వాటిని కొట్టి, కాలుతో కొట్టి చంపి కుక్కను కొరుక్కొని తింటున్నాయి అనుకోండి. కొద్దిసేపు చూస్తున్న మనకేమనిపిస్తుంది? ఏంటి ఇది? బఫెలో కదా, ఇది కౌ కదా, గడ్డే తినాలి, ఆకులు అలమలు తినాలి, ఇదెందుకు కుక్కను చంపుకొని తింటుంది అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే ఏదో తేడా కనబడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, సీరియస్లీ రాంగ్. ఏ రోజులైంది? అప్పుడు ఎప్పుడు కరోనా టైంలో ఆరంగడ్ దగ్గర ఒక లెపర్డ్ కనపడింది. లెపర్డ్ తెలుసు కదా, చిరుతుపుల్లాగా ఉండేటువంటి. అప్పుడు అందరూ లాక్డౌన్లో ఉన్నారు, అవి బయటకు వచ్చాయి. మన విచిత్రం ఏంటంటే జంతువులు జూలో ఉంటాయి, కరోనా టైంలో మనం లోపల ఉన్నాం, అవి బయటకు వచ్చాయి. వాట్ ఎ వండర్ఫుల్. ఎప్పుడు మమ్మల్ని అయినా మీరు బంధించి పెట్టేది, మేము వస్తామని అవచ్చు. లారీ దగ్గర అక్కడ లారీ ఆగుంటే ఒక మనిషి అక్కడికి ఎక్కుతున్నాడు, ఇది వెనకాల నుంచి అటాక్ చేసింది. అది దాని నైజం, దాని గుణం అది. అలా కాకుండా మనిషి పక్కన పోతున్నా ఇదేదో పక్కన మొక్కలు, పిచ్చి మొక్కలు ఉంటే గడ్డి తింటుంది అనుకున్నావు, చిరుతుపులు గడ్డి తింటుంది అనుకున్నావు. వస్తే మనల్ని ఏమన్నా కనీసం అది అరవడం కానీ అలాంటివి ఏమి చేయట్లేదు, బాగా గడ్డి తింటుంది. అది ఎలాగో గడ్డి తింటాను కదా అని ఒక చోట ఏదో బనానా బండి ఉంటే ఆ బనానా కూడా తీసుకొని తింటుంది. చూస్తున్నా మనకేమనిపించాలి? కరోనా దీనికి కూడా వచ్చిందేమో అనిపించాలి. నిజమా అనిపిస్తుంది, ఏదో తేడా ఉంది, కరోనా వల్ల ఇలా అవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే 100వ కీర్తన 3వ వచనంలో మనం ఆయన వారం, మనం దేవుని వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, మనం దేవుని వారం. మనము దేవుని వారం అయితే దేవునికి ఉండవలసిన, లేదా దేవునికి ఉండవలసిన కాదు, దేవునికి ఉన్న, ఇది కరెక్ట్, దేవునికి ఉన్న పరిశుద్ధత, నిష్కలంకత్వము, ఆయనకున్నటువంటి గొప్ప సుగుణాలు, ఆయన బిడ్డలుగా మనకు అవే ఉండాలి. కానీ మన దగ్గర మాత్రమే గుణం మారే స్వభావం ఉంది. చూడండి, ఆయన నోట ఎప్పుడు కూడా ఎలాంటి అసభ్యకరమైన పదజాలం ఎప్పుడు రాదు. ఆయన మహాపరిశుద్ధుడు. కానీ మన నోటిలో ఇదిగో నా కోపం తెప్పిస్తున్నావు, నేను కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అంటారు. అప్పుడు ఏం చేస్తాను? లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంటుంది. అంటే ఆయన కోపం వచ్చినా ఆయన కరెక్ట్ అలానే ఉండాలి పరిశుద్ధునిగా. ఆయన బిడ్డలుగా మనకు మాత్రము కోపం వస్తే మనం ఎందుకు మాటలు మార్చుకోవాలి? వీఆర్ చేంజింగ్ అవర్ క్యారెక్టర్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా జరుగుతుంది? మన గుణం, మన క్యారెక్టర్ ఎలా మారుతోంది అని అంటే, మనం దేవుని బిడ్డలం కనుక దేవుని బిడ్డలుగా ఉండకూడదని సాతానుడు మనకు వెనుక నుండి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసి పనిచేస్తున్నాడు. నిజంగా మనం దేవుని వారం అయితే నా గుణం మారకూడదు, నా దేవుడు ఎంత పరిశుద్ధుడో, నా దేవుడు ఎంత ప్రేమమయుడో, నేను ఆయన బిడ్డనైతే, ఆయన కుమారుడు కుమార్తెనైతే నేను కూడా అదే స్వభావంలో ఉండాలి కదా, నాకు కూడా అలాంటి లక్షణాలే ఉండాలి కదా అనే పట్టుదలతో మనము జీవించడం ప్రారంభిస్తాం. అందుకే గత ఆదివారము ఆలకించడం ముఖ్యమా, ఆచరించడం ముఖ్యమా అనేటువంటి సందేశం మీ ఎదుట ఆ రోజు పంచుకోవడం జరిగింది. ఆలకించి విడిచిపెడితే సమస్య, ఆలకించి ఆచరిస్తే మంచిది. ఆలకించి ఆచరించకపోతే విద్యార్థులైతే చదువుకున్న తర్వాత ఆ కాలేజీల్లో, స్కూల్స్లో ఎగ్జామ్లో పెద్ద 0 స్మైలీ ఫేస్ అలా పెట్టుకోవచ్చు ఫింగర్. ఉద్యోగస్తులైతే నువ్వేంటి మాకు చెప్పేది అన్నారు అనుకోండి అధికారితో, అయిపోయి సస్పెన్షన్, అవుట్. ఒక పెద్దలు చెప్పినప్పుడు వినాలి అనే ఆలోచన అన్ని చోట్ల ఉన్నప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం వినాలిగా. ఆ పని మీరు చేయలేదు. అందుకే విలాపవాక్యంలో పరిస్థితి ఏడుపే ఏడుపు అయిపోయింది వారి జీవితం. అక్కడ విలాపవాక్యములు 2వ అధ్యాయం
17వ వచనం, యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. మీరు తప్పు చేశారు కనుక శిక్ష పడాల్సిందే అంటున్నాడు అక్కడ. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము. దేవుని పాదాల వద్దకు రా. విరామము లేకుండా నదీ ప్రవాహం వలె దివారాత్రము నీవు కన్నీటి పర్యంతమై దేవునికి మొరపెట్టు. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. వేకువ జామున లేచి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పారని చూసుకుంటున్నారా వాట్సాప్లో? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది. రోజు వచ్చేదండి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని వారితో మాటలు కట్ చేసుకునే పరిస్థితి. ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉంటే వాట్సాప్లో, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పే అత్యధికమైన సంఖ్య ఎక్కడెక్కువ ఉందంటే ఇండియాలోనే ఉందంటే. అంటే చెప్పుకోకూడదని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే అంత ఎర్లీగా మనం మనుషులతో సంభాషించాలి అని చూస్తున్నప్పుడు ఇక్కడ బైబిల్ చెబుతుంది, మొదట నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. 19వ వచనం మొదటి లైన్లో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. పడుకోవడమే లేటే, ఇక రేయి జామున లేయడం ఏంటి? చాలా కష్టం. పడుకోవడమే రాత్రి 12, 1 గంట. ఇక నిద్ర లేచేది రాత్రి లేటు పడుకున్నాం కాబట్టి వేకువనే 5 గంటలకు లేయాలంటే ఇంక అది అసంభవం. ఎందుకంటే పడుకునేది 12:30, 1 గంట. 5 గంటలకు లేయాలంటే ఇక ఎన్ని గంటలు ఉంటుంది? 1 గంట పడుకున్నాం అనుకుంటా, 2, 3, 4, 5 కథ. 3-4 గంటలు నిద్ర ఎక్కడ సరిపోతుంది? అందుకే మమ్మీ ఇప్పుడు డిస్టర్బ్ చేయకుంటారు పిల్లలు, చూసే పడుకోలేదు. అలా 9, 10 అయిపోతుంది. కానీ పక్షులు మాత్రం ఆకాశంలో ఎగురుకుంటూ చక్కగా శబ్దాలు చేసుకుంటూ పోతుంటాయి. ఆ శబ్దాల మీనింగ్ ఏంటో వాటికి దేవునికే తెలుసు. కానీ నేనైతే ఆ పక్షుల శబ్దాలు విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాటి ముక్కుకు నోటికి ఖర్చుకునే ఆ చిన్న గింజ, అది జొన్నలో, రాగులో, సజ్జలో ఎక్కడున్నాయో మీరు బయలుదేరండి అని దేవుడు చెప్పగానే ఆ రూట్లో అవి ఎగురుకుంటూ అక్కడికి ప్రయాణం చేసుకుంటూ పోతూ, ప్రభువా మాకు ఈరోజు ఈ గింజల్ని మేము నిద్రపోచుండగా అక్కడ ఉన్నాయని నువ్వు ఏర్పాటు చేసినందుకు దేవా మీకే స్తోత్రం నాయన అని చెప్పేసి వెళ్ళిపోతున్నాయేమో. చెప్పడంతో పాటుగా అవి ఆ శబ్దాలకు మిగిలిన వాటికి కూడా తెలియజేస్తున్నాయి. దేవుడు చెప్పాడు అక్కడ బొమ్మంటున్నాడు, పదండి అని. మరి లేకపోతే ఆకాశంలో ఎగురు పక్షులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అన్నాడు మన ప్రభువు మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా. భూమి మీద ఉన్న సమస్త పక్షులకు ఉదయము సాయంత్రం గింజలు ఏర్పాటు చేయాలంటే కొన్ని టన్నులు అవసరమైంది. ఇంతే కదండి తినేది. ఇంతే. ఎన్ని పక్షులు ఉన్నాయి? కొన్ని లక్షల, బహుశా కోట్ల పక్షులు. అవర్ గాడ్ ఈజ్ సో బిజీ. భూమి మీద ప్రాకే చిన్న చిన్న పురుగుల నుండి ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు, సముద్రంలో, నదుల్లో, చెరువులో, ఒకవేళ ఇంట్లో ఒకవేళ మనం ఏమైనా పెంచుకుంటుంటే చిన్న పాండ్ లాగా చేపలు, వాటన్నిటికీ ఆయా సమయానికి తగిన సమయానికి ఆహారము అందజేయాలంటే అది చాలా సులభమైన పని కాదు. అది కూడా ఆయా టైంకి అందజేయాలి. నా పిల్లలారా మీకు ఏది తక్కువ కావడదు, నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలని పాలు, తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చాడు. ప్రవహించే దేశం. అలాంటి దేశాన్ని తీసుకొస్తే వీరేమో ఇదిగో ఈ విలాప వాక్యములు చదువుతుంటే దారి తొలగిపోయిన మనుషులు. ఎన్నాళ్ళు మిమ్మల్ని సహించాలి, ఎన్నాళ్ళు మిమ్మల్ని భరించాలి
అని దేవుడు తన కంచెను అలా తీసేశాడు. తీయగానే శత్రువులు అలా వచ్చేసాడు. మన ఇంటిలోనికి ఎవరు చొరబడకూడదని ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకుంటారు. ఒక పెద్ద కమ్యూనిటీలో నివసిస్తున్నాం అనుకోండి, ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి వచ్చాయి సిటీలో. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి? అందులో ఒక 200 విల్లాసో లేకపోతే ఇళ్ళలో ఒక 400 500 అలా ఉండి వారన్నిటికీ ఒక పెద్ద కాంపౌండ్. ఈవెన్ దిస్ క్యాంపస్ ఈజ్ ఆల్సో ఏ గేటెడ్ కమ్యూనిటీ. ఇది ఒక భద్రతగా ఉన్నటువంటి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళ పైకి లేచి వెళ్ళిపోయింది అనుకో, లేకుండా పోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? వచ్చేస్తారు లోపలికి అంతా. ఏమైంది? ఆనాడు యెరూషలేం పట్టణానికి, యూదా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి ఆ గేటెడ్ కమ్యూనిటీ, ఆ ప్రొటెక్షన్ ఎవరు ఇచ్చేవాళ్ళంటే దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ భద్రతతో పాటుగా వారిని పోషించేవాడు కూడా. ఏమేమి అవసరం అన్నీ అందజేసుకుంటూ వచ్చేవాడు. ఒక్కసారిగా ఆయన ఇస్తున్న వాటిని అనుభవిస్తూ ఆయనే అవసరం లేదనే సరే, నేనే అవసరం లేదంటారా మీరు, కాబట్టి నేనే దూరం అయిపోతానులేండి అన్నాడు. నిజంగానే చేశాడు ఆ పని. చూస్తామా ఒకసారి? చాలాసార్లు చూపించాను, మరొకసారి చూద్దాం. హృదయంలో నుంచి తొలగించుకున్నారు దేవుణ్ణి. ఏం జరిగింది? గత వారం చూసామనుకుంటా మనం. రాజులు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం చూసాం, 24వ అధ్యాయం చూసాం. ఎవరి హృదయంలో దేవుడు ఉన్నాడు చూడండి. ఎవరి హృదయంలో కనపడట్లేదు. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనంలో, యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై. పేజ్ నెంబర్ 331 ఓల్డ్ టెస్టిమెంట్ 32వ వచనంలో, ఇతడు తన పితరులు చేసినది అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. తర్వాత 36వ వచనం, యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. 37వ వచనంలో, ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. 8వ వచనంలో, యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు ఇన్ని మాసములు. ఇతడు కూడా 9వ వచనంలో యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఎన్నాళ్ళు సహించాలి చెప్పండి దేవుడు? తర్వాత 24వ అధ్యాయము 18వ వచనంలో, సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరంలో వాడు. 19వ వచనంలో, సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అంటే దేవుడు ప్రేమమయుడని ఆయన ప్రేమను మనము పరిశీలించుకుంటూ వద్దామా? ఈయనకు ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేద్దాంలేండి అని అందామా ప్రతిసారి? ఈయనకు ఎంత దీర్ఘశాంతం ఉందో ఫలాన్ని పరిశీలిద్దామని పరీక్షించుకుంటూ పోదామా? దావీదు గారిని గొర్రెల కాపరిగా ఉంటే అక్కడ నుండి రాజుగా నియమించాడు దేవుడు. దావీదు గారి తర్వాత వచ్చినటువంటి తన సంతానము దేవుని మాట వింటారని ఎదురు చూస్తూ వచ్చాడు. రాజే తప్పు చేస్తే ఇంక రాజ్యం ఏమైపోవాలి చెప్పండి? ఆ మధ్యకాలంలో ఒక దేశానికి సంబంధించిన ఒక అత్యున్నతమైన మంత్రి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని గిఫ్ట్లు ఇస్తుంటారు. మీరు మా దేశానికి వచ్చారు, ఇదిగో కృతజ్ఞతగా. ఆ గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన ప్రజలు, వారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నీకు ఇవ్వలేదు, నువ్వు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసావు కనుక, ఈ దేశం తరపున నువ్వు వెళ్ళావు కనుక వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ దేశం తరపున నువ్వు తీసుకున్నావు కాబట్టి అవి దేశ ఖజానాలో ఉండాలి కానీ మీ ఇంట్లో ఉండకూడదని చెప్పేసి అదొక కేసు నడిచింది. అంటే అర్థం ఏంటి? నువ్వు దేశం మొత్తానికి సంబంధించిన ఒక ప్రతినిధివి, ఒక దేశం మొత్తానికి సంబంధించిన ప్రతినిధి, నువ్వే మాకు మాదిరిగా ఉండాలి అనేది సందేశం అక్కడ. ఇక్కడ రాజే తన హృదయంలోంచి దేవుణ్ణి తొలగించేసుకుంటే ప్రజలకు ఏమని చెబుతాడు, ఏమి బుద్ధి నేర్పిస్తాడు? ఆ సమస్య వచ్చి పడింది ఇక్కడ. ఇంట్లో ఇంటి పెద్దలు, తల్లి తండ్రి దేవునికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి అలా ఉన్నారనుకోండి, కుటుంబానికి నేర్పించుకుంటూ వస్తారు. పిల్లలు ఎంత చెప్పినా చెడిపోయారు అనుకోండి, ఇంకా మనం దాన్ని దేవునికి అప్పచెప్పడమే కానీ ఆ స్థితికి తీసుకురాకూడదు. వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. తల్లిదండ్రులుగా
ఇంట్లో తల్లిదండ్రులే కొట్టుకుంటూ కూర్చున్నారు అనుకోండి 24 గంటలు, పిల్లల పరిస్థితి ఏమైపోతుంది? ఏంటి మా అమ్మ మా నాన్న ఎప్పుడు కొట్లాడుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో ఇలానే ఉంటుంది వాతావరణం, తల్లిదండ్రులు కొట్లాడుకుంటూనే ఉంటారు 24 గంటలు. ఈయన చెప్పింది ఆవిడ వినదు, ఆవిడ చెప్పేది ఈయన దృష్టిలో అనుకూలంగా ఉండదు, కాబట్టి కొట్లాడుకుంటూనే ఉంటారు. చిరునవ్వు కేవలం ఆ రోజు స్టేజ్ మీద మాత్రం, తర్వాత మళ్ళీ ఉండదు. అయ్యో సరే విందాం జాగ్రత్త. దేశంలో రాజు మాదిరిగా ఉండాలి, దేశానికి రాజు మాదిరిగా ఉండాలి, రాష్ట్రాలకు రాష్ట్ర అధికారి మాదిరిగా ఉండాలి, సంఘాలకు సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు మాదిరిగా ఉండాలి, కుటుంబాలకు కుటుంబంలో ఉన్న పెద్దలు మాదిరిగా ఉండాలి. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడాలి అనే కదా ప్రార్థన చేసేది. అంటే ఏం జరుగుతుంది? పరలోకంలో అయితే దేవదూతలు అందరూ నీ మాట వింటున్నారు, భూమి మీద మాత్రం నీ చిత్తం జరగట్లేదు ప్రభువా, అంతా మా చిత్తమే జరుగుతుంది. మై లైఫ్ మై రూల్స్ అనుకుంటున్నారు. నిజంగా మై లైఫ్ మై రూల్స్ అనుకుంటారు. సరే నాయన, ఎలాగో మీ లైఫ్ మీ రూల్స్ కదా, నేను మీ చెయ్యి వదిలేస్తున్నాను, ఏం చేస్తారో చేసుకోండి అని వదిలేశాడు. అలా వదిలేయగానే ఈ చూడండి పరిస్థితి. విలాపవాక్యములు 2వ అధ్యాయం, మన బైబిల్ స్టడీ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. ఈ మాట మనం ఎక్కడ ఉపయోగిస్తామో తెలుసా బాబు? ఉదయమే లేచి చదువుకుంటే బాగా ఫ్రెష్గా మైండ్కి ఎక్కుతుంది అంటుంటారు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పేది. రాత్రి నిద్ర మేల్కొని చదివితే ఏం ఎక్కుతుంది? నైట్ అవుట్ చేయకండి, ఎర్లీ మార్నింగ్ లేచి చదవండి, బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది. అంటే నీకేం తెలుసులే మమ్మీ, నాకు ఇప్పుడే వస్తుంది చదువుకోవడానికి అని వీళ్ళు అంటారు. పేరెంట్స్ ఏమో అలా అంటారు. కానీ ఎప్పుడైతే ఈ పిల్లలు పెరిగి పెద్దవారై వారికి కూడా మ్యారేజెస్ అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ వర్షన్ మారుతుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పేది, మీరు తెల్లవారుజామున వేకువజామున లేచి చదవండి, అప్పుడు బాగా ఎక్కుతుంది మైండ్లోకి. మరి నువ్వేం చేశావు? నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ విషయంలో అప్లై చేస్తాము. కానీ మనం మాత్రం వేకువజామున లేచి, ఎందుకు తెలుసా? వై వీఆర్ సో బిజీ ఇన్ ద నైట్? బికాజ్ వీ స్లీప్ అండ్ రెస్ట్ అవర్ సెల్వ్స్ ఆన్ ద బెడ్ and we take phone and keep checking how many Instagram reels are there, ఎన్ని రీల్స్ ఇలా స్క్రాల్ చేస్తే ఎన్ని పోతున్నాయి, ఇవన్నీ చూసుకుంటూ యూట్యూబ్లో అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చి, ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్కి వచ్చి, అన్నీ అయిపోయేసరికి అమ్మాయి ఇప్పుడు అయిపోయిందని రాత్రి ఎప్పుడో. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే దయచేసి మానేసి బైబిల్ పట్టుకొని చూడండి, 2 నిమిషాల్లో నిద్ర ఎక్కువస్తుంది, దెబ్బకు నిద్ర. ఈ ఒక్క బిట్ కట్ చేసి పెట్టకండి. నేను అనుకున్నాను ఏంటంటే, మిగిలిన వాటి మీద ఉన్న ఆసక్తి విషయం ఏంటంటే, అవర్ బ్రెయిన్ వర్క్స్ డిఫరెంట్లీ అకార్డింగ్ టు సైన్స్. వెన్ వీ కీప్ వాచింగ్ ఫోన్ ఆర్ ఎనీ స్క్రీన్, ద మెసేజ్ గోస్ టు అవర్ బ్రెయిన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ నైట్, ఇట్ ఈస్ డే. అందులో వచ్చేటువంటి రేస్, సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, ఆ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్కి తెలియకుండానే, సైంటిఫిక్గా చెప్తున్నాను, నువ్వు నైట్లో లేవు, డే టైంలో ఉన్నావు అని చెప్తుంది అది. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే ఫోన్ పెట్టింటామో పక్కన, ఆ టైం నుంచి మళ్ళీ మనం నిద్రలోకి వెళ్ళడానికి కనీసం 1.5-2 hours పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు కనీసం 2-3 hours బిఫోర్ ఏ టీవీ కానీ ఫోన్ కానీ చూడకుండా పక్కన పెట్టేసి పడుకోవడం అంటే మిగిలిన కార్యక్రమాల్లో ఉంటే అప్పుడు మనకు మంచి నిద్ర పడుతుంది. అసలు మనం ఎందుకు మంచిగా నిద్రపోవాలి, త్వరగా నిద్రపోవాలి? విలాపవాక్యంలో చెప్పింది, వేకువజామున లేచి నీ దేవునికి మొరపెట్టాను. నువ్వు మధ్యరాత్రి వరకు ఫోన్లు స్క్రీన్లు చూసుకుంటుంటే నువ్వు వేకువజామున లేచి దేవునికి మొరపెట్టేది ఎక్కడ? ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇప్పుడు ప్రార్థన మొదలవుతోంది 20వ వచనంలో. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారం చేసితివో, 2వ అధ్యాయం 20 విలాప వాక్యం, బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ నంబర్
2 and verse number 20. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించు చూడుము. ఒక్కసారి చూడు నాయన మా పట్టణం పరిస్థితి. ఆహా, ఈ మాట మన చెవులకు చాలా కఠినంగా అనిపించేది, కానీ చాలా బాధాకరమైనది. ఇప్పటికీ ఖచ్చితంగా మనం చదివి తీరాల్సింది, ఎందుకంటే బైబిల్లో ఉంది కనుక. పట్టణాన్ని శత్రువులు ముట్టడి వేసినప్పుడట, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం మీరు చదివితే, కొన్ని సంవత్సరాలు అలా ముట్టడి వేశారు. ముట్టడి అంటే ఏంటి? ఆ కాలంలో యుద్ధాలు చేయటంలో ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు, ఒక ప్రణాళిక. ఏంటంటే అది, అప్పట్లో ఎయిర్ ఫోర్స్ లేదు కదా, అన్ని భూమార్గం గుండానే యుద్ధాలు. అందుకు వీళ్ళు నివసించే గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఎవరు కూడా బయటికి రాకుండా శత్రువులందరూ చుట్టుకునేవాళ్ళు. అలా చుట్టుకొని ఆ కోట గోడల మధ్యలో లోపల ఉన్నటువంటి వారి మీద వాళ్ళు బయటికి రాకుండా ఆపేసేవాళ్ళు. మీరు ఎన్ని నెలలు ఉంటారు లోపల చూద్దాం, ఎన్ని సంవత్సరాలు ఉంటారు లోపల చూద్దామని అలా చుట్టేవారు. అలా చుట్టూ ఉన్నటువంటి ఆ గోడల లోపలేమో వాళ్ళు, బయటేమో వీళ్ళు. బయటికి పోతే చచ్చిపోతామని భయంతో వీళ్ళు ఏం చేశారంటే ఉన్నంత ఆహారం తినుకుంటూ వచ్చారు. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? మామూలుగా మనం గ్రాసరీ తెచ్చుకున్నామంటే నెలకి రేషన్ ఎంత తెచ్చుకుంటాం? శాలరీ వచ్చినప్పుడు 1 monthకి సరిపడి తెచ్చుకుంటాం. మళ్ళీ శాలరీ రాగానే మళ్ళీ 1 month. అదే రైస్ ఇలాంటివి అయితే స్టోర్ చేసుకుంటాం కనుక ఒక 1 year కొరకు అలా స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఏం తింటారు? నీళ్ళు. ఇప్పుడు అన్నం వండుకోవాలి, పప్పు చేసుకోవాలన్నా వాటర్ అయితే కావాలిగా. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఊరి బయటికి పోవాలి, చెరువుల్లోంచి తెచ్చుకోవాలి. మనలాగా మోటార్ స్విచ్ నొక్కితేనే మోటార్ ఆన్ అవుతుందా పరిస్థితి? ఆ కాలంలో లేదు అలా పరిస్థితి. చెరువుల్లో నుంచి బయటికి తెచ్చుకోవాలి. మొత్తం అయిపోయాయి, అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత అలా ఇలా చూశారు, ఇంకేముంది తినడానికి? ఏమీ లేదు. అయితే ఒక పని చేద్దాం, చిన్న బిడ్డలు తిరుగుతున్నారు మన దగ్గర, వారిని చంపుకొని తిందామని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో యెరూషలేము పట్టణంలో ఆ పసిపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? అదే చెప్తున్నాడు ఇర్మియా గారు 20వ వచనంలో, యెహోవా దృష్టించు చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? పరిస్థితి అలా అయిపోయింది. నిజంగా చేశారో లేదో చూద్దాం ఒకసారి. మన పూర్వీకులు ప్రాచీన కాలంలో రాజులు 2వ గ్రంథంలో ఆశీర్వదించబడినటువంటి దేశాన్ని చేతులారా వీరే ఎలా చేసుకున్నారు చూడండి. ఆ పరిస్థితులు మనకు రాలేదు. దానికై మనం దేవునికి స్తోత్రం అని చెప్పాలి. మనల్ని పోషిస్తున్నాడు దేవుడు. గతంలో చాలా రోజుల క్రితం చూసామే. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతాను చూడండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాడు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా, ముట్టడి వేయగానే క్షామం వచ్చిందట. ఎందుకు వస్తుంది క్షామము? బయటికి పోలేని పరిస్థితి, పంటలు పండించుకోలేని పరిస్థితి, కూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితి, నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి. అలా గొప్ప క్షామం కలగగా షోమ్రోనులో గాడిద యొక్క తల 8 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడింది. పావురపు రెట్ట అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా తినడానికి సిద్ధపడ్డారు. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. 26వ వచనంలో, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడ. ఇద్దరు వచ్చారు. అప్పట్లో ఇలాంటి కోర్ట్స్ లేవు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు లేవు. ఏ సమస్య ఉన్నా రాజుగారి దగ్గరకు రావాలి, రాజా మాకు న్యాయం చేయని అడగాలి. ఒక స్త్రీ వచ్చి అడుగుతోంది రాజుగారిని. ఏమడుగుతుందో చూద్దాం. రాజవైన నా ఏలినవాడ, సహాయం చేయమని కేకలు వేయుట విని, అప్పుడు రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును?
కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయవల్లపడదని చెప్పి, అమ్మ నువ్వు ఇంతగా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు అంటే ఇంతకు నీ విచారమునకు కారణమేమి చెప్పు తల్లి. అమ్మ చెప్పమ్మా అంటే ఆ స్త్రీ రాజును చూసి, ఈ స్త్రీ నన్ను చూచి, ఇద్దరు స్త్రీలు వచ్చారు అక్కడికి. రాజుగారి దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒక స్త్రీ అంటోంది, ఈ స్త్రీ నా పక్కన నిల్చున్నటువంటి ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. చూసారా, నిజంగా చేసుకున్నారు వాళ్ళు అలా. ఇప్పుడు ఇంకా కొంచెం మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నాను. దేవుని మాట వినకపోతే దేశంలో పరిస్థితులు ఇలా అయిపోతాయని ముందుగానే చెప్పిన సందర్భాన్ని ఒకటి చూపిస్తున్నాను మీకు. లెట్స్ గో బ్యాక్ టు డిట్రానమీ చాప్టర్ నెంబర్ 28. ద్వితీయోపదేశకాండం 28. ద్వితీయోపదేశకాండం 28. డిట్రానమీ అంటే ఏ ప్రవక్త గుర్తు రావాలి మనకు? మోషే గారు గుర్తు రావాలి. అందుకే ఈ మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంటాయి, కానీ దేవుడు భవిష్యత్తులో మీ జీవితాలు ఇలా అవ్వకూడదని ముందుగానే తెలియజేస్తున్నాడు. మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అక్కడ. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. ఒక వచనం నేను చదువుతున్నాను. మొదట 15వ వచనము, 15th verse నేను చదివిన తర్వాత 52nd and 53rd verse దగ్గరికి వెళ్తాను. 52, 53 వచనాల దగ్గరికి వెళ్తున్నాను. చూద్దాం. 15వ వచనం ఏముందో చూద్దాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములను నీకు సంభవించును. ఏమిటి ఆ శాపములు అంటే మొత్తం లిస్ట్ ఉంది అక్కడ. అందులో ఒక శాపం ఏంటంటే 52, 53 వచనాలలో, నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును, నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. అలా ముట్టడి వేసిన తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ ఆ బాధ భరించలేక నువ్వేం చేస్తావంటే, నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తింటు. ఆ పరిస్థితే, ఆ దుస్థితే ఎక్కడొచ్చింది? రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సంభవించింది. అదే విషయాన్ని అని అంటే అలాంటి పరిస్థితి యెరూషలేములో ఎదురైందని ఇదిగో విలాప వాక్యములలో ఇర్మియా గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఇవన్నీ వింటుంటే మనకేం గుర్తు రావాలి? దేవునికి ఎంత భవిష్యత్తు తెలుసో మనం జాగ్రత్త పడాలి. అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ ఆర్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ లైట్. వి షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. ఏదో మందిరానికి వెళ్తున్నాం కదా, అందరం ఇప్పుడు లేచి నిలబడదాం, దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దామని కేకలు వేస్తూ గోల చేస్తూ ఎప్పుడైతే ఆ ఎన్వైరన్మెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతామో, ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంతా మామూలే, షరా మామూలే అన్నట్లు ఉండకూడదు మన జీవితం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ రిలేషన్షిప్. ఈ ఊపిరి 1 గంట పిలిచి ఆ తర్వాత అరగంట ఆపేసుకుందామా చెప్పండి? ఈ ఊపిరి ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఎక్సేల్ అండ్ ఇన్హేల్ జరుగుతూ ఉండాలి. దీన్ని ఏమంటారు? జీవవాయువు, ప్రాణవాయువు అని అంటారు. ఎలాగైతే ఈ శరీరం బ్రతకాలంటే ఈ ఆక్సిజన్ ఎంత అవసరమో, మన లోపల ఉన్న ఆత్మ బ్రతకాలంటే మన యొక్క సహవాసం, రిలేషన్షిప్ దేవునితో అంత కంటిన్యూస్గా ఉండాలి. ప్రియులారా, వచ్చేద్దాం విలాప వాక్యంలో 2వ అధ్యాయం ముగించుకుందాం ప్రభు చిత్తమైతే. ఇరవై వచనం, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా?
యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. ఇది కూడా మీకు వివరించాలి. ఏది 20వ వచనంలోని యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా అని. యాజకులు ప్రవక్తలు ఆలయం లోపల మరణించడమా? దేవునికి ద్రోహం చేస్తే క్షమించే మనసు ఆయనకున్న, నన్ను క్షమించు దేవా అని ఆయన పాదాల వద్దకు వచ్చే మనసు లేకపోతే మాత్రం తగిన సమయం ముందు ఆయన శిక్ష వేస్తే తట్టుకోలేని పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందో చూద్దామా? ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 24వ అధ్యాయం, 2 Chronicles చాప్టర్ నెంబర్ 24. ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకోవడానికి టైం ఉంది కదా, ఒక 5 minutes క్లోజ్ చేద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మందిరము లోపల ఒక మర్డర్ జరుగుతుంది, హత్య. దీన్ని దేవుడు మర్చిపోడు. 2వ గ్రంథం దినవృత్తాంతంలో అందరు తీశారా? 24వ అధ్యాయం 20వ వచనం చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రెఫరెన్స్ ఇది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరెందుకు దేవుని మాటలను మీరుచున్నారు? ఎక్కడ నిలబడి ప్రకటిస్తున్నాడు ఆయన? దేవుని మందిరం లోపల. మీరు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని మంచి చెప్పాడు కదా ప్రజల మేలు కొరకు జెకర్యాను ఈ వ్యక్తి. ఆ మాట చెప్పినందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతను చావగొట్టిరి. ఈ యాజకుని కుమారుణ్ణి ఇలా కొట్టి చంపేశారు. ఏం చెప్పాడు ఆయన 20వ వచనంలో? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు చేస్తున్నది తప్పు. ఈ వాక్యాలన్నీ మన హృదయంలో నుండి ఎప్పుడో పక్కన పెట్టేసి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ మందిరం లోపలే, సంఘం లోపలే, ఇదిగో మా కమిటీ ఎన్నిక కాబడలేదు అని ఈ కమిటీ వాళ్ళు మరొక కమిటీ మీద యుద్ధం చేయటము, కొట్టుకోవడము, ఒకరి మీద ఒక అరుపులు వేసుకోవడము, మాకు ప్రెసిడెంట్ పదవి రాలేదు, సెక్రటరీ పదవి రాలేదు, ట్రెషరర్ పదవి రాలేదు, లేదా ఇంకొక పదవి రాలేదు అని మందిరాల లోపలే అరుపులు, కేకలు. ఇదొక తతంగం అయితే, మేము చెప్పిండేదే జరగాలి అనే పంతం కొందరిలో ఉంటుంది. మేము చెప్పిండేదే జరగాలనే ఆ పట్టుదలతో ఆ గేట్ లోపలే, అంటే ఎలా జరిగిందో చూడండి. ఇదే కొత్తది కాదు, ఇప్పుడన్నా కొంచెం బెటర్గా ఉంది చెప్పాలంటే. ఆ కాలంలో ఏకంగా మర్డర్ చేశారు యెరూషలేము ఈ మందిరంలో. దినవృత్తాంతంలో 2వ గ్రంథం జరుగుతున్నాయి అక్కడక్కడ ఇప్పటికీ. ఆ మధ్యకాలంలో కడప జిల్లాలో జరిగిందని కత్తో పొడి చేశారు. అలా హైదరాబాద్ సిటీలోనే ఇది మాది అనుకుంటూ మందిరానికి తాళం వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అక్కడక్కడ కొన్ని మందిరాలకు తటస్థించాయి. కారణం ఏంటనంటే దేవుని వాక్యాన్ని హృదయంలో నుండి తొలగించారు. మేము దేవుని మాట వినాలి, మేమందరము యేసు ప్రభు యొక్క శరీరం, ఆయన మాకు శిరస్సు, మేము ఆయన దేహమై ఉన్నాం, ఆయన అవయవలమై ఉన్నాం, మేమందరం ఐక్యతతో ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. ఇక్కడ చంపేశారు, ఒక యాజకుడిని కొట్టారు, రాళ్లతో కొట్టి చంపేశారు. కొట్టి చంపగానే ఆ పట్టణాన్ని ఖాళీ చేపించాడు దేవుడు. విలాపవాక్యంలో దేవుని దెబ్బ చాలా భయంకరమైంది. నాకు కండబలం ఉంది, భుజబలం ఉంది, నాకు ఫలానా వాళ్ళు తెలుసు, నాకు చాలా బలం ఉంది, పలుకుబడి ఉంది అని మనం అలాంటి బలాన్ని ఉపయోగించుకుంటూ ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా తప్పు చేస్తే మాత్రం నీవు చేసే అక్రమాలకు, దుర్మార్గాలకు దేవుడు ఒకరోజు అడ్డుకట్ట వేస్తాడు అనేది ఇవన్నీ నిలువెత్తు సాక్ష్యాలు. అక్కడ యాజకుని చంపారా ఈ దుర్మార్గులు? కాలం మారిన తర్వాత విలాపవాక్యంలో 2వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. 21వ వచనంలో 20వ వచనం, యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయం నందు హతులగుట తగునా? ఇంత నా పరిస్థితి. యవనుడును వృద్ధుడును వీధులలో
నేలను పడి ఉన్నారు. నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసేతివి దేవా, దయతలచక వారిని అందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించితివి. కొన్ని దేశాల్లో పరిస్థితి త్వరలో పండుగ చేయాలి, కానీ ఏ డైరెక్షన్లో నుండి ఎక్కడి నుండి యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయో తెలియని పరిస్థితి. అలా ఉంటుంది కొన్ని చోట్ల. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయాడు. ఈ మాట ఆలోచించాలి. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయాడు. యేసు ప్రభు చివరి రాకడ సమయాన్ని అదే జరిగేది. ఆకాశంలో ఒకవైపు తూర్పు నుండి పడమర వరకు ఒక మెరుపు ఎలాగైతే ఉంటుందో, ఆయన రాకడ దినమున అలానే సంభవించింది. నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నానండి అని దొంగ చెప్పేసి రాడు. ఒకవేళ నేను ఈరోజు వస్తున్నానని చెప్పాడు అనుకోండి, మనం రాత్రంతా మేల్కొని జాగ్రత్త పడతాం. యేసు ప్రభు యొక్క రాకడ కూడా దొంగ వచ్చినట్లు వస్తుందట. మంచివారికి మంచి, ఆయనను విసర్జించే వారికి పరిస్థితి, వారి యొక్క ఘోష భరించలేదు. శేషమేమీ నిలువకపోయాను, నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసాడు. ఇంత జరుగుతుంటే ఆనందం ఉంటుందా? ఇలాంటి పాపపు కూపంలో పడిపోయిన ఈ ప్రజలందరినీ తిరిగి దేవుని వద్దకు నడిపించే పని చేయుటకే అమ్మ నీ గర్భాన ఒక శిశువు జన్మించబోతున్నాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. జోసెఫ్, నీకు ప్రదానం చేయబడిన ఈ స్త్రీ దేవుని వలన ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ. ఆమె గర్భమందు ఎదుగుచున్న శిశువు జన్మింపగానే నువ్వు పేరు పెట్టాలి. ఏమని? జీసస్, యేసు అని పేరు పెట్టాలి. ఆ కుమారుడు భూమి మీదకి వచ్చి ఈ దుఃఖం, వేదన, బాధ, విలాపం ఇలా నిండుకున్నటువంటి జీవితాలను మార్పు చెందించి పిలుస్తాడు అందరినీ. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అని పిలిచే కుమారుడు నీ గర్భమందు రాబోతున్నాడు. అందుకే అన్నాను, క్రిస్మస్ కదా, విలాప వాక్యాలు ఎందుకని? మన దుఃఖం అంతటిని, మన విలాపం అంతటిని ఆనంద బాష్పాలుగా మార్చే మహనీయుడు ఆయన. నిశ్చయముగా మన రోగములను, వ్యసనములను ఆయన భరించి మన నుండి ఆ భారమును తొలగించి రక్షించే పనికే కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, ఇదిగో ప్రపంచమంతటికి గొప్ప వెలుగు, గొప్ప రక్షణ దయచేయుటకే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. భయం పుట్టట్లేదా విలాప వాక్యములు చదువుతుంటే? మనకు ఇంతగా చేశారా వీళ్ళు? ఈ పుస్తకం మనం ఎందుకు ధ్యానిస్తున్నామో నాకు తెలియదు, కానీ మీరు గమనిస్తే మనము ఈ సంవత్సరంలో నిర్గమకాండం అయిపోయిన తర్వాత వెంటనే ప్రవేశించినటువంటి పుస్తకం విలాప వాక్యం. ఎందుకు ప్రవేశించాము? నిర్గమకాండానికి ముందుగా ఇర్మియా గ్రంథాన్ని ముగించుకున్నాం. ఇర్మియా గ్రంథము యొక్క కంటిన్యూయేషనే విలాప వాక్యాలు అని చెప్పారు. ఆ విలాప వాక్యాల్లో ఎందుకు ఈ మనుషులు ఇంత తప్పు చేశారు, అలా చేయకుండా ఉంటే బాగుంటుండే కదా. కాబట్టి వింటున్న మనమేం నిర్ణయం తీసుకుందాం? ప్రభువా, నేను ఇంకా బ్రతికున్నాను, నీ చేత పోషింపబడుతున్నానంటే అది నీ కృపనే తండ్రి. ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, మిమ్మల్ని విడువం. నీ పాద సన్నిధిలో జీవించుటకు మేము నిర్ణయం తీసుకుంటున్నాం. తెలుసుకున్నాను, ఈ వాక్యాలన్నీ చదువుతుంటే నాకు అర్థమవుతుంది. ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నీ శత్రువులు ముట్టడి వేస్తారు, అప్పుడు నీ పరిస్థితి ఇలా అవుతుందని. అది నిజంగానే జరిగింది రాజుల 2వ గ్రంథంలో. ఆ తర్వాత విలాప వాక్యంలో ఇర్మియా గారు చెప్తున్నారు పట్టణం పరిస్థితి ఇలా అయిందని. అంటే ఫ్యూచర్లో జరగబోతుందని ఇప్పుడే చెప్పాడు కదా ఎప్పుడు. అలానే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అది కూడా నిజమే.
షార్ట్ టర్మ్లో జరిగేవి కొన్ని ఉంటాయి, లాంగ్ టర్మ్లో జరిగేవి కొన్ని ఉంటాయి. షార్ట్ టర్మ్లో జరిగేది ఒక ఎగ్జాంపుల్. ఆ రోజు రాత్రి యేసు ప్రభు అప్పచెప్పబడినప్పుడు శిష్యులతో అనేక సంభాషణ జరిగినప్పుడు, కోడి కుయ్యక మునుపు ముమ్మారు నేను తెలియదని నువ్వు అంటావు పేతురు అన్నాడు. కేఫా, పీటర్, నేనెవరో తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు అన్నాడు. ఆయన శిలువ మరణం చెందకముందే, వేకోజామున కోడి కుయ్యకముందే నాకు ఈయనెవరో తెలియదని 3 సార్లు చెప్పేశాడు. చెప్పిన తర్వాత వెళ్ళి ఏడుస్తున్నాడు పక్కకి. ఇలా చెప్పాడు, అలా జరిగిపోయింది. అలా షార్ట్ టర్మ్లో జరిగిపోయి కొన్ని జరిగాయి. అలానే లాంగ్ టర్మ్లో ఎక్కడో ద్వితీయోపదేశకాలంలో చెప్పాడు, అది రాజుల గ్రంథంలోనూ విలాప వాక్యంలో జరుగుతున్నాయి. అవన్నీ నెరవేర్చబడినప్పుడు, నెరవేర్చబడడానికి అతి సమీపంగా ఉన్నదే బుద్ధిగల కన్యకల వలె సిద్ధలలో నూనె పోసుకొని ఆర్ యు రెడీ అనగానే రెడీ. ఆ రోజు ఆ మధ్యకాలంలో మన దేశం మరో దేశంతో భీకర సంగ్రామం చేయాల్సిన పరిస్థితి వస్తే చాలామంది లీవుల్లో ఉంటే, లీవ్ లేదు ఏం లేదు, రండి అన్నాడు అధికారులు పిలవగానే. ఎక్కడున్న లీవ్లు అన్నీ పక్కన పెట్టేసి ఉన్న పాటన బయలుదేరింది మన సైన్యం వారి వారి ప్రాంతాల నుండి. నిజమా కదా చెప్పండి? సుప్రీం ఆర్డర్ వచ్చేసింది, మేము రామండి, మాకు సంబంధం లేదన్నారు అనుకోండి, ఇంకంతే అవుట్. అది మనం క్రీస్తు సైనికులమైతే ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. మన రాజుల రాజు, రాజాది రాజు పిలవగానే ఆ పర్సీవరెన్స్, ఆ పట్టుదల. ఐ బిలాంగ్ టు గాడ్, ఐ లివ్ ఫర్ హిమ్ అండ్ ఐ సరెండర్ అండ్ సబ్మిట్ మై లైఫ్ టు హిమ్. అవర్ లైఫ్ విత్, మన జీవితం దేవునితో చాలా సంతోషకరమైనది. ఇట్స్ అ వెరీ షార్ట్ టైం. ఒక్కొక్క బర్త్డే, ఒక్కొక్క ఇయర్ జరిగిపోతుందంటే మనం దేవునికి మరింత దగ్గర వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ వెరీ నియర్. దగ్గరికి వెళ్ళే కొద్దీ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నన్ను ఆయన ఎంచుకున్న జాబితాలో ఉంచుతాడా లేదా? ప్రతి క్షణం వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్. హౌ యామ్ ఐ టుడే? చిన్నపిల్లలు అంటే మాకు దేవుడు ఇచ్చిన పిల్లలు 2 ఉన్నారు కనుక, ఓ డ్రెస్ వేసుకోగానే నాన్న ఎట్లున్నాను అంట వస్తారు. పాప వస్తుంది, వాడు వస్తాడు, హౌ ఇస్ మై డ్రెస్ అని. ఎక్కువ పాపనే వస్తుందిలేండి న్యాచురల్గా. ఎలాగైతే పిల్లలు వచ్చి నేను ఎలా ఉన్నాను అని అడుగుతారో, మనం కూడా దేవుని పిల్లలమైతే, దేవుడు మన తండ్రి అయితే, ఆ తండ్రి దగ్గరికి మనం ఎన్నిసార్లు వెళ్ళాం, డాడీ, నాన్న, దేవా, నేను ఎలా కనపడుతున్నాను నీకు, హౌ ఈజ్ మై లైఫ్ టు యూ, నేను ఎలా ఉన్నానని ఒక్కసారి వెళ్ళాము. అది ఎక్కడిది ప్రశ్న? నువ్వు నాకేమిస్తావు అనడం తప్ప సరిపోయింది జీవితం. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సమాప్తం. మిగిలిన విషయాన్ని మనం రానున్న వారాల్లో చూద్దాం. అంత ఒక సెలవు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ స్టడీని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, విన్నటువంటి వాక్యంలో ఎన్నో విషయాలు, మాకెన్నో హెచ్చరికలు మీరు చేశారు. మీరు చెప్పినా వినకుండా జీవితాలు దెబ్బతీసుకున్నాం తండ్రి. ఇప్పటికైనా మా మనసులో మార్పు కలిగి, మీరు చెప్పింది నిజం, సత్యం అని మీ మీద ఆధారపడే జీవితాన్ని, లోబడే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో పెట్టు ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటనలు ఏమైనా ఉండొచ్చు, సెక్రటరీ గారు ప్రకటించవలసిందిగా మనవి చేస్తున్నాను. చక్కని దైవ సందేశం పోయిన సంఘాలు గారికి సంఘం పట్ల ప్రత్యేకంగా అదేవిధంగా మన సంఘ సభ్యులు డిఎస్ పరమశిక్షర్ మరియు డిఎస్ నారాయణ చిన్న కుమారుడు డిఎస్ భరద్వాజ్ గారి వివాహం డిఎస్ మౌనికతో రీసెంట్గా అనుభవంలో ఉన్న విజయవాడ అయింది. వాళ్ళ యొక్క విషయం కూడా మన సంఘం అంతా ఆహ్వానించారు. అందరూ చేసిన హోదాలోకి మరి ఆ నూతన దంపతులు ఈరోజు మనం సంఘం దయచేసి చేసే మరి నూతన
ముందు వచ్చినట్లయితే మనకు కావాల్సిన దేశం దేవుడు సందర్భంలో తప్పడం ద్వారా మనం ఓకే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రం నాయన. నా తండ్రి, మీ సన్నిధానంలోనికి ప్రవేశించినటువంటి ఈ నవదంపతులు, మీ కుమారుడు భరద్వాజ్, మీ కుమార్తె మోనిషా, మీ యొక్క ఏర్పాటు చొప్పున ఈ రీతిగా జతపరచబడి మందిరమునకు వచ్చి ఉండగా, నా తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దీవెనలు వీరి మీద కుమ్మరించమని, ఏ ఉద్దేశంతో ఈ బాంధవ్యమును, ఈ బంధమును మీరు ఏర్పాటు చేసి ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి, మా వివాహం విషయంలో మా దేవుని చిత్తం ఏమిటో, ఏ రీతిగా జీవిస్తే మా ఇద్దరి జీవితాల ద్వారా దేవుడు సంతోషిస్తాడు అని ఇద్దరు కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని చక్కగా చదువుకొని మీ వాక్యమునకు, మీ కట్టడలకు, ఆజ్ఞలకు లోబడుచు నిత్యము మీ చేత ఆశీర్వాదము, దీవెన నొందుకుంటూ జీవించలాగున కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ రీతిగా తమ జీవితాన్ని కొనసాగించవలనో అవసరమైనటువంటి నడిపింపును వారి చేయి పట్టుకొని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. పెద్దలు సమ్మతించి ఇరుపక్షాల కుటుంబాలు ఈ రీతిగా వారిని జతపరిచి ఉండగా మీ కృపచేత వీరిద్దరు మాత్రమే కాదు, 2 కుటుంబాల మధ్య మీరు ఏర్పాటు చేసిన ఈ బంధమును బట్టి కూడా మిమ్మల్ని మహిమపరుస్తున్నారు. అందరూ సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్తో, ఏ లోటు లేకుండా సమృద్ధితో నా తండ్రి మీ యొక్క కృపాక్షేమములతో వీరు జీవించి వర్ధిల్లులాగున మీరు మాత్రమే ఇవ్వగలిగే బహుమానంతో వీరిని దీవించి ఆశీర్వదించమని మీ పవిత్రమైన పాదముల చెంత మీ హస్తములకు వీరిని, వీరి కుటుంబాలను అప్పచెప్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షక యేసుక్రీస్తు ప్రభువు పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మరి తప్పకుండా ఉద్యోగ చేపడుతూ మా సందర్భంలో మన వ్యక్తిగత కుటుంబంలో పాల్గొన్నాం. అదేవిధంగా మా సందర్భంలోటువంటి జేఎన్ సిస్టర్ రతనరత్న 25వ మ్యారేజ్ సెలబ్రేషన్ ఈ నెల 6/25 శనివారం ఉదయం 10 నిమిషాలకి చర్చ్ ప్రేయర్ సర్వీస్ మన చర్చిలో. ఎందుకంటే ఈ విషయం నాకు ప్రయాణం చేశాను. సంఘర్షణలని వాళ్ళు కుటుంబంలో నన్ను ఆహ్వానించారు. ఆ రోజు సంఘర్షణలు కూడా ప్రేమలు అరేంజ్ చేశాను. సంఘర్షణ విషయం గురించి శనివారం 6 ఉదయాన్నే 10 సమయానికి సంఘ ఆరోగ్యంలో కోరుతున్నాను. మరి 10-12 క్రిస్మస్ అలాగే సాయంకాలం ఉంటుంది. ఆ రోజు మరి క్యాంపస్ అమలు చేసే సాగుతున్నారు. వారు స్పెషల్ సాంగ్ యూత్ క్లాస్ ఇచ్చేవారు. ఈ విషయాన్ని మనం పోతే చెప్పారు మనం చేయాలని చెప్పేసి యూత్ క్లాస్ పాటు చేయడం. మరి అందరూ ఐక్యమత్యంతో అదే పాడుతున్నాను. అదేవిధంగా బ్రదర్స్ లో పాల్గొంటారు. మన సంఘం బైబిల్ నాలెడ్జ్ కీర్తనలు 300 చెప్పిన డిసెంబర్ 14 తారీఖున ఉందని చెప్పారు. చేస్తాను. మరి ఇప్పటి వరకు 3 మంది పేరు ఇచ్చారు.
రేపు గ్రూప్లో పెడతాము. ఇంకెవరైనా సరే చేయాల్సింటే త్వరగా క్రిస్మస్ కోసం తెచ్చి నేను అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజే మరి మేము వెయిట్ కూర్చున్నాం. దయచేసి ఎవరికి సమయం దొరుకుతూ మరి చర్చికి వచ్చి మరి చర్చ్ పేరు కొరకు సహాయం చేయడం కోరుతున్నాము. ఈ వారం మిగిలిన సంఘాలను మరి శుక్రవారం ఉదయం 10 గంటలకి, ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన ఉదయం 11 గంటలకి సందర్శనంలో సమయాన్ని వచ్చి సమయాలను పంచుకుంటున్నాను. మన సందర్శనానికి మరి స్నాక్స్ అరేంజ్ చేసినారు. బుకింగ్ ప్రార్థనా దేవుని తర్వాత అందరూ వారి కుటుంబాన్ని స్నాక్స్ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. బుకింగ్ ప్రార్థనా దేవుని థ్యాంక్ యూ. సాటర్డే ప్రోగ్రామ్ గురించి దయచేసి గమనించండి. ఆ ఫ్యామిలీ 25 years సిల్వర్ జూబ్లీ వారి యొక్క మ్యారేజ్ లైఫ్ సెలబ్రేషన్ని ఆ రోజు ఈవినింగ్ చేద్దాము అని నన్ను అడిగారు. కానీ ఆ రోజు ఈవినింగ్ యూసుఫ్ కూడా బోరబండ ప్రాంతంలో మరొక చర్చ్లో, బ్యాప్టిస్ట్ చర్చ్లో చర్చ్ యానివర్సరీ తరఫున ఆ రోజు వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడ నన్ను పిలవడం జరిగింది. ఆ కారణాన్ని బట్టి సాటర్డే ఈవినింగ్ ఇక్కడ ప్రోగ్రామ్ జరగకుండా మార్నింగ్ జరుగుతుంది. 10:30 అని పెద్దలు అనౌన్స్ చేశారు. మనం అందరము టైంకే రాగలిగితే మనము మధ్యాహ్నము కనీసం 1:30, 2 కంతా ముగించుకోగలిగితే నేను నెక్స్ట్ సెషన్కి మళ్ళీ దీనికి నాకు కూడా కొంచెం విరామం దొరుకుతుంది. ఈ విరామంలో మధ్యలో ఒక ఆఫీస్ పని మీద నేను బయటికి వెళ్ళాలి. లేకపోతే మొన్న మ్యారేజ్ చూశారు కదా, రూత్ మేరీ సిస్టర్ గారు అబ్బాయి పరిస్థితి. ఆ రోజు ఇలా హడావిడి మ్యారేజ్ చేశాను, స్టేజ్ మీద నుండి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాను. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దయచేసి అందరూ సాటర్డే టైంకి రాగలిగితే మనం టైంకి స్టార్ట్ చేసుకోవచ్చు. 10:30 అంటే 10:30కి రీచ్ అయితే బాగుంటుంది. అలా అన్నా కూడా మనం 11కి వస్తామని తెలుసు. కాబట్టి దయచేసి టైం ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మోకరించడానికి శక్తి గలవారు మోకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను తండ్రి. ఈరోజు జరిగిన బైబిల్ స్టడీ అంతట్లో మీరు తోడై ఉన్నారు, సహాయం చేశారు. మేము ఏదైనా పొరపాటు చేసింటే క్షమించమని మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. పాడిన పాటల ద్వారా, చేసిన స్తుతి ప్రార్థనల ద్వారా, విత్తబడిన చదవబడిన వాక్యం ద్వారా మీరు మహిమ పొందారని ఆశిస్తున్నాం తండ్రి. నా ప్రభువా, మా జీవితాలకు మీరే సర్వాధికారి అయి ఉండి మీ చిత్తం చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో తెలియపరిచినట్లుగా ముందుగానే అన్ని విషయాలు బయలుపరిచారు. మీరు ఎంత ముందుగా ప్రకటించినా మా హృదయంలో మీకు చోటు ఇవ్వకపోవడం వలన మీరు ఎంతో మనస్తాపం నొంది, మనసు నొచ్చుకుని మీ కాపుదల, మీ భద్రత నుంచి మీ బిడ్డలు దూరమైపోయారు. ఆ స్థితి మాకు రాకుండా ప్రభువునందు భద్రం చేయబడిన వారంగా మీరే మాకు ఆధారమని, మా ఆశ్రయదుర్గం మీరే అని, మీరు లేని ఏ క్షణమైనా అది వ్యర్థమే అని మేము గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయములను, అంతరింద్రియములను మీరు పరిశీలించినప్పుడు మీరు నివసించగలిగే నివాస యోగ్యముగా మా జీవితాలు ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ గృహమైనా నివాస యోగ్యముగా లేకపోతే అందులో మేము ప్రవేశించాం నా ప్రభు. అలాంటిది మీరు నివసించడానికి నిర్మించుకున్న మేము నా ప్రభు, మీరే మమ్మల్ని చేశారు. మీ అరచేతుల మీద చెక్కి ఉన్నారు. మీరు నివసించగలిగే విధముగా ఈ యొక్క నివాసంలో ఉండులాగున కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘమును, ఈ సంఘ కుటుంబాలందరినీ, వీరి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడైతే దేశ భద్రత విధులు నిర్వహిస్తున్నారో వారికి భద్రతగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి నుంచి వీరు, వీరి నుంచి వారు ఎల్లప్పుడూ క్షేమ సమాచారమే వినలాగున సహాయం చేయండి.
దేశ భద్రతా విధులలో వీరుండగా వారికి భద్రతగా మీరు తోడయండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే మరి క్రిస్మస్ కొరకు రావాలని ఆశపడుతున్నారో అధికారులు వారి మీద నెమ్మదిగల మనస్సు చూపించి మీ బిడ్డల యొక్క విన్నపాలను వారు అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరము కలిసి ఒకే బాధ్యత కలిగి ఉన్నామని మిమ్మల్ని గణపరచలాగా సహాయం చేయండి. రాబోయే వారం బైబిల్ స్టడీ స్థానంలో స్త్రీలందరూ ప్రభు యొక్క రాకడను గురించి ప్రకటించుటకు సిద్ధపడి ఉండగా ఆ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి మంచి జ్ఞానమును నడిపింపును మీ యొక్క తోడు నీడ అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం గురించి మొరపెట్టుచున్నాను, సహాయం చేయమని మొరపెట్టుచున్నాను. బైబిల్ స్టడీ, స్త్రీల కూడిక, ఆదివార ఆరాధన కార్యక్రమాలు, సండే స్కూల్ కార్యక్రమాలు, వీటన్నింటిలోనూ మీరే మహిమ పొందుమని, మరియు అందరూ రక్షణ అనే ఆ ఓడలో నివసించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. భక్తిపరులైనటువంటి వారు ఎందరైతే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఉన్నారో మరియు రిటైర్ అయి ఉన్నారో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కాపుదల సంరక్షణ మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీంతో పాటుగా ఈరోజు వివాహ అనంతరం మొదటిసారి మందిరానికి వచ్చేసినటువంటి నవదంపతులు, మీ కుమారుడు భరద్వాజ్, మీ కుమారుడు మోనిష, వీరిద్దరిని బట్టి కూడా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క తోడు నీడ కాపుదల సంరక్షణ, మీ దీవెన ఆశీర్వాదములు వారి మీద మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఇదే రీతిగా నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించమని, పరిశుద్ధుల పరిచర్యను వారి కుటుంబ అవసరాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ, మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మిమ్మల్ని బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.